తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, జూలై నెలలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి మే నెలతోనే శని బాధలు పోయినాయి అని అన్నారు. మరి వీళ్ళకి జూలై నెలలో ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి, గ్రహాల మార్పు వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుంది? అంటే కుంభరాశి ఇందులో శతభిష నక్షత్రం నాది ఫేవరెట్ నక్షత్రం అనుకోవాలి. ఈ రాశిలో చేసిన వైరల్ నేను మొదట్లో రాయి, అందుకని కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట కుంభరాశి గురించి మాట్లాడుతూ. సో ఈ రాశిలో ధనిష్ట ఫస్ట్ 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3, 4 1, 2, 3 పాదాలు అంతా కుంభరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న అక్షరాలంతా ఇందులో ఉంటాయి. అయితే ఈ కుంభరాశి వాళ్ళు కనుక చూసుకుంటే మీరు చెప్పిన విధంగా ఏలినాటి శని 3వ స్టేజ్లో ఉన్నారు. వీళ్ళకి దినదినంతో ఒక్కొక్క రోజు గడిచే కొంది మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. గురువు కూడాను అనుకూలంగా ఉన్నారు. కొత్తగా ప్రమోషన్స్ రావటం, తర్వాత ఆదాయ వనరులు వీళ్ళకి కనపడటము, పిల్లల విషయంలో చాలా అనుకూలంగా ఉండటం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటం, ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక సైడ్లో చాలా పాజిటివ్గా ఉంది. 7వ ఇంట్లో 2 గ్రహాలు అనుకూలంగా లేవు. అది మార్సు, కుజ, ద డెడ్లీ కాంబినేషన్ అంటారు. ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయో అది మనకి మేదిని జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇట్స్ అ వైలెంట్ కాంబినేషన్ అంటారనమాట. అది వీళ్ళకి ఇది 7వ ఇంట్లో ఉండటం వల్ల హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, భార్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పార్ట్నర్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది 2 విషయాలు కనుక గుర్తుపెట్టుకుంటే మిగతా అంతా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఒక్క సూర్యుడి సంచారం మాత్రమే వీళ్ళకి జూలై నెలలో ఉంది. మిగతా గ్రహాలు మారుతూ ఉన్నాయి, కానీ జూలై ఎండ్లో మారుతూ ఉన్నాయి అనమాట, 2-3 రోజుల ముందు. కానీ ఓవరాల్గా ఈ మంత్ అంతా ఎలాంటి గ్రహంలో పెద్ద చేంజెస్, ఒక సూర్యుడు మాత్రమే వీళ్ళకి గ్రహం చేంజ్ ఉందన్నమాట. అయితే ఈ సూర్యుడు గ్రహం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. ఈ సూర్యుడు గ్రహం వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటంతో శత్రువులతో మీద వీళ్ళకి విజయం వచ్చేసి అనుకున్న పనులను చక్కగా సాధించుకుంటారు. సూర్యుని యొక్క బలం వీళ్ళకి ఉందన్నమాట. అలానే వీళ్ళకి గురువు యొక్క బలము 5వ ఇంట్లో ఉండటం వల్ల ధనం విషయంలోనూ పుత్రుల విషయంలోనూ యావరేజ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు టోటల్ ఇయర్ అంతా చూస్తే. బట్ ఈ మంత్లో మాత్రం ఈ విధంగా ఉంది. మనం సూర్యుడు వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటం వల్ల మంచి అదృష్టాన్ని తీసుకుని వస్తున్నాడు అని మనం చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే మనకి 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే షష్ఠే రవే సుసౌఖ్యాదీన్ యత్న కార్యార్థ సాధనం దేహ రోగాది సంతోషం వస్త్రధాన్య లాభాది కృత్ అని మనకు చెప్తారనమాట. 6వ ఇంట్లో ఉండటం వల్ల ఫస్ట్ ఏంటంటే అనుకున్న పనులను అనుకున్న విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది జూలై మంత్లో ఒక బెస్ట్ మంత్, ఒక టర్న్ అరౌండ్ అయ్యే మంత్ అని మనం చెప్పుకోవాలి. తర్వాత శరీరంగా బాగుంటుంది, వస్త్రలాభం బాగుంటుంది, అన్ని కష్టాలు తొలగిపోతాయి, మనసులో ధైర్యంగా ఉంటుంది. ఇది వీళ్ళకి సూర్యుడు ఒక మంచి ఏమంటారు ఉత్సాహాన్ని నింపుతూ చక్కగా ముందుకు తీసుకెళ్ళిపోయే గ్రహం అని మనం అనుకోవాలి. అయితే వీళ్ళకి 7వ ఇంట్లో ఇందాక మనకు చెప్పుకున్నట్టుగా కుజుడు ఉన్నారు. దానితో పాటు 28వ తారీఖు వరకు కేతువు కూడా ఉండటంతో వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇబ్బంది కలిగించే మాటలు వినటం, సోదరులతో గొడవలు, అనుకోకుండా వివాదాలతో ముడిపడి ఉండటం ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళకి. సో ఏమని చెప్తారు మనకి, అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశం స్వబంధిభి కువార్త పుత్ర భాతృణాం క్రోధ సప్తమగే కుజే అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళకి ఏమవుతుందంటేనండి చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇబ్బందులు కలిగించే పనులని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అనవసరంగా వివాదాలు బంధువులతో కానీ బయట వాళ్ళతో కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది కుజుడు ప్లస్ కేతు 7వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనం చెప్పుకుంటాం. శుక్రుడు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండటం వల్ల 9వ ఇంట్లో దృష్టి చూడటం వల్ల చాలా మంచి అనుకూలంగా ఉంది. ఏ విషయంలో అనుకూలంగా అంటే వాణిజ్య ధననాశనం చేత శత్రువృద్ధి ధనక్షయ అని మనకు చెప్తూ ఉంటారు. అంటే శత్రువులు ఉన్నా కానీ వీళ్ళది పై మాటగా ఉంటుంది, వీళ్ళ మాట మనకి చలామణి అవుతూ ఉంటుంది, సమాజంలో పలుకుబడి బాగుంటుంది. అలానే వీళ్ళకి లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో చాలా బాగుంటుంది. తీర్థయాత్రలు చేసినా, లేదంటే పుణ్యక్షేత్రాలు కానీ, లేదంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినా కానీ వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఫారిన్ ట్రిప్స్, ఫారిన్ ఇలాంటివి వెళ్ళినా కానీ చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. గురుగారు, మరి వీళ్ళకి నక్షత్రాలను బట్టి చూసినట్టయితే ఏ విధంగా ఉంటుంది? ఇందులో నక్షత్రాలు కనుక చూసుకుంటే ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర 3 నక్షత్రాలు. వీళ్ళకి ధన ప్రాప్తి అంటే ధనం వచ్చే విధంగా చాలా బాగుంది. ఏ పని చేసినా లాభవంతంగా ఈ మంత్ అంతా ఉంటుంది. అదేవిధంగా వచ్చిన ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉందండి.
మనం బిగినింగ్లో కూడా చెప్పుకున్నాను. గురుడు అనుకూలంగా ఉండటంతో, సూర్యుడు కూడాను వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో ఉద్యోగంలో ఒక మంచి ఎలివేషన్ వస్తుంది, ప్రమోషన్ వచ్చేస్తుంది, రాజ్యలాభం ఉంది. సో దాన్ని గ్రాప్ చేసుకోవడానికి వీళ్ళు రెడీగా ఉండాలి. అయితే వీళ్ళు కొంచెం కొన్ని విషయాల్లో భయపడే సంఘటనలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక అట్లీస్ట్ 70% చాలా అనుకూలంగా ఉంది. లాస్ట్ 2-3 మంత్స్ కంపేర్ చేసుకుంటే ఒక మెట్టు వీళ్ళకి ముందుకి జీవితంలో వెళ్ళటానికి కావాల్సిన అవకాశాలన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది వీళ్ళకి. రైట్ గురుగారు. మరి వీళ్ళకి పరిహార మార్గాలు ఏం చేస్తే బాగుంటుందంటారు? వీళ్ళకి ఎక్కువగా పరిహారాలు కనుక మనం చూసుకుంటేనండి, వీళ్ళు దుర్గా సప్తశ్లోకి అని ఉంటుందండి. దీన్ని రెగ్యులర్గా చాంట్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా వీళ్ళకి చండీ హోమము, చండీ పారాయణ కనుక చెప్పి, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి, కానీ ఈ రాశి వాళ్ళు చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుందండి. అలానే ఎవరైనా కనుక రాజలాభం చూపిస్తూ ఉందండి, పొలిటీషియన్స్ కానీ ఎవరైనా ఉన్నా కానీ వీళ్ళకి రాజశ్యామల హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని మన్యు పాశుపత అభిషేకం చాలామంది చేయించుకుంటున్నాను. నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఏమంటే మాకు అంతకుముందు మన్యు పాశుపత అభిషేకం అంటేనే తెలియదు. మీ వీడియోలు చూసి మేము మళ్ళీ లోకల్లో విచారించుకొని గుళ్ళలో పురోహితుల్ని వాళ్ళని అప్రోచ్ అయ్యి చక్కగా ఇంటికి పిలిపించుకొని మేము పూజ చేసే స్టైల్ అంతా మార్చుకొని వీళ్ళు వారాహి నవరాత్రులు చేయొచ్చు అంటారా? ప్రతి ఒక్కళ్ళు చక్కగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. వరాహి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు అండి. ఇది అందరి గురించి చేసుకోవటం, అందులో ఈ రాశి వాళ్ళకి చేసుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. అసలు వరాహి నవరాత్రులు అంటే వీళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి, శత్రువు వస్తూ ఉంటారు. తర్వాత కావాలని వీళ్ళని ఇక్కడ అటు ఇరికిచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మంచి బాగా చక్కగా గుర్తు చేశారు. అది ఒక బెస్ట్ రెమెడీ అని మనం చెప్పుకోవాలి. ఆషాఢ నవరాత్రులు కనుక చేస్తే బాగా కలిసి వస్తుంది. సో చూసారు కదండి, ఎవరైతే జూలై నెల రాశి ఫలాలు చూసారో వాళ్ళకి శత్రు బాధలు, కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా శత్రు బాధలు ఉంటాయని గురుగారు చెప్తున్నారు. వాళ్ళు వారాహి నవరాత్రులు చేసుకోవచ్చు. లేదు వాళ్ళకి ఇంకా శక్తిని మించి ఇంకా కూడా శత్రు బాధలు పీడిస్తున్నట్టయితే ఒకసారి గురుగారికి కాంటాక్ట్ అయితే మీ జన్మజాతకం ప్రకారం ఆయన చూసి ఏ పీరియడ్ నడుస్తుంది, ఎలా ఉంది ఏంటి అనేది మీ రెమెడీస్ స్పెషల్గా చెప్తారు మళ్ళీ. సో ఎవరికైతే ఇలాంటి రెమెడీస్ కావాలో గురుగారికి కాల్ చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు.